దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని రాత్రి ప్రకటిస్తుండగా శ్రద్ధ కలిగి ఆలకించండి. ఎవరిని విమర్శించడానికి, ఎవరిని బాధపరచడానికి ఇక్కడ నిలబడలేదు, కానీ ప్రభు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని ప్రకటిస్తుండగా శ్రద్ధ కలిగి ఆలకించిన వారందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కులాలతో పని లేదు, కానీ కేవలం మీకు అర్థమవటానికి చెప్తున్నాను. నేను కాపుల కులానికి చెందిన వాడిని. నా పేరు బద్దిరెడ్డి శ్రీనివాసరావు. ఆ ప్రాంతంలో నేను ఇటుక బట్టి వ్యాపారం చేశాను కనుక అందరూ నన్ను బట్టీసి నన్ను పిలుస్తారు. మా తాత ముత్తాతలు ఎవరు యేసు ప్రభుని అంగీకరించలేదు. విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన నేను యేసు ప్రభుని ఎందుకు అంగీకరించాను, ఆ మహాదేవుడు నా జీవితంలో చేసిన అద్భుతం ఏమిటన్నది నేను చెప్పబోయే సాక్ష్యం. దయచేసి వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాది తూర్పుగోదావరి జిల్లా, అనగా కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, ఏరుపల్లి అనే చిన్న గ్రామం. ఏరుపల్లి గ్రామంలో మాది ఇటుకల బట్టి. మా తాతయ్య గారికి మా అమ్మ, మా పిన్ని ఇద్దరు ఆడపిల్లలండి. మగపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం. మగపిల్లలు లేని కారణంగా పుట్టినప్పటి నుంచి కూడా నన్ను అమ్మమ్మ గారింటి దగ్గర అట్టే పెట్టుకొని చాలా అల్లారు ముద్దుగా పెంచారు మా తాతయ్య గారు. మా తాతయ్య గారి ఆస్తి 23 గుంటల అడ్డి చేను, 40 కాసులు బంగారం, కొంత డబ్బు, 4 జతల ఎడ్లు బళ్ళు, పెద్ద ఇటుక బట్టి మాకు ఉండేది. వెల్లా, తాళపాలెం, ఆదివేరుపేట అనే రామచంద్రపురం అనే గ్రామాల నుంచి 60-70 మంది వరకు వచ్చి మా బట్టీలో మా దగ్గర పనిచేస్తూ ఉండేవారు. మా నాన్నగారిదైతే కోరుకొండ మండలం, ఇటుకాయలపల్లి అనే గ్రామం. దాదాపు 95 ఎకరాల ఆస్తి మా నాన్నగారికి ఉండేది. కోడి పందాలు, వ్యభిచారం, పేకాట, తాగుడనే వ్యసనాలకి తన ఆస్తిని అంతటిని కూడా పాడు చేసుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి తాతయ్య గారి దగ్గర పెరిగాను. తాతయ్య గారు పూజించే దేవుళ్ళని, దేవతల్ని పూజిస్తుండేవాడిని. నాకు అందరి దేవుళ్ళని ఇష్టమే, అందరి దేవతలన్నీ ఇష్టమే, కానీ నాకు నచ్చని దేవుడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు అంటే నాకు చాలా కోపం. యేసు ప్రభు అంటే నాకు చాలా ద్వేషం. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళంటేనే నాకు చాలా అసహ్యం. ఎందుకు యేసు ప్రభు అంటే అంత కోపం, ఎందుకు యేసు ప్రభు అంటే అంత ద్వేషం అంటే, ఏ పాస్టర్ గారు ఇలా మీటింగులు పెట్టినా వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి మాటలు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటారండి. యేసు ప్రభు తప్ప దేవుళ్ళు లేరు అంటారు. మరి యేసు ప్రభు ఒక్కడే దేవుడైతే మేము పూజించే దేవుళ్ళందరూ, యేసు ప్రభు ఒక్కడే దేవుడైతే మేము పూజించే దేవతలందరూ అని వారిని అడిగితే వారు అనేవారు, మీరు పూజించే అన్ని రాళ్ళు, వాటికి నోరు ఉంటుంది కానీ మాట్లాడు, చెవులుంటే కానీ ఆలకించవు, చేతులుంటే కానీ ఆదరించవని వాళ్ళు చెబుతూ ఉండేవారు. ఆ మాటలు నాకు చాలా కోపం వచ్చేది. మా దేవుళ్ళను బొమ్మలు అంటున్నారు, మా దేవుళ్ళను రాళ్ళు అంటున్నారు. అసలు మీ దేవుడే దేవుడు కాదు. యేసు ప్రభు అంటే అంట్రానాల దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, తక్కువ జాతుల దేవుడు అని చాలా హేళన చేసేవాడిని. ఇలా మీటింగ్ జరిగే కాడికి వెళ్ళి పాస్టర్ గారిని బూతులు తిట్టి మైకులు కట్టింగ్ చేసి కర్ర పట్టుకొని కొట్టడానికి వెళ్ళేవాడిని. బైబిల్ పట్టుకొని వెళ్తున్న ప్రతి చెల్లిని అనరాని మాటలన్న దౌర్భాగ్యమైన వ్యక్తిని నేను. ఈ పాపిష్ణుడితో యేసు ప్రభాని ఒక్కరోజు కూడా నేను మహాదేవుణ్ణి పిలవలేదండి. అలా తాతయ్య గారు పూజించే దేవుళ్ళని, దేవతల్ని పూజిస్తుండగా మా తాతయ్య గారు మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఇటుక బట్టి మెయింటైన్ చేయడానికి నేను చిన్నపిల్లవాడిని కనుక మా చిన్నాన్నగారిని తీసుకొచ్చి ఇటుక బట్టి మెయింటైన్ అప్పగిస్తే 1 నెల వ్యాపారం చేసేసరికి బట్టీలో లాస్ వచ్చిందని మా అమ్మమ్మ గారు దెబ్బలాడితే ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఒకరోజు రాత్రి ఇదే సమయంలో మా అమ్మమ్మ గారు నాతో అంటున్నారు, నేను చూస్తే ఆడదాన్ని, నువ్వు చూస్తే చిన్నపిల్లవాడివి, ఈ వ్యాపారాన్ని మనం ఎలా చేయగలం, ఎలాగైనా మీ నాన్నగారిని బ్రతిమాలు తీసుకొద్దాం, తన వ్యసనాలన్నీ ఆయనేమో అనుకుంటాడు, అమ్మ నాన్న చూసుకుంటారులే వ్యాపారాన్ని అని చెప్పినప్పుడు ఉదయాన్నే వెళ్ళి మా నాన్నగారిని బ్రతిమాలి మా యొద్దకు తీసుకొద్దామని అనుకున్నాం. ఆ రాత్రి 12:30, 1 గంట సమయానికి మాకు ఒక కబురు వచ్చింది, మా నాన్నగారు అక్కడ గుండె నొప్పితో మరణించారని. నాకు ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. నాన్నగారి కార్యక్రమం అంతా అయిన తర్వాత అమ్మని, తమ్ముడిని, చెల్లెల్ని కూడా ఏరుపల్లి గ్రామం తీసుకురావడం జరిగింది. మా అమ్మగారు 8వ తరగతి చదువుకున్నారు. ఇటుక బట్టి పద్దులన్నీ కూడా వేసుకుండేది. నన్ను ఒక మేస్త్రి గారు సైకిల్ మీద తీసుకెళ్ళి రామచంద్రపురం ఉన్న తాపీ మేస్త్రులందరికీ పరిచయం చేసి, పలానా సూర్యని గారు మనవడండి, ఈ బాబాలకి ఆదరవండి, పెద్దవారు ఎవరు లేరండి, ఎలాగైనా వ్యాపారాన్ని మీరే డెవలప్ చేయాలండి అని చెప్పినప్పుడు అక్కడున్న తాపీ మేస్తులందరూ ఇటుకేయించుకొని డబ్బులు పొట్లం కట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళి బాబుని ఇచ్చేవారు. కొంతమంది అయితే డబ్బులు అడిగితే తిట్టేవారు, తాగేసి కొట్టేవారు కూడా. అలా చిన్న వయసులోంచి నేను వ్యాపారం చేస్తున్నాను. మేము రైస్ మిల్ దగ్గర నుంచి ఊక పట్టుకొస్తాం ఇటుక కాల్చడానికి. ఒక దినాన్న మిల్లు ఓనర్స్ ఏమన్నారంటే, 2 ఎడ్ల బళ్ళకి ఊక ఇవ్వటం లేదు బాబు, ఏదైనా ట్రాక్టర్ని కొనుక్కోండి, లేకపోతే ట్రాక్టర్ని అద్దెకి తెచ్చుకోండి అని చెప్పినప్పుడు మా దగ్గర ఉన్న ఎడ్లు బళ్ళు అమ్మేసి కొంత డబ్బు తీసుకొని 86 సంవత్సరంలో ఒక ట్రాక్టర్ కొనుక్కోవటం జరిగింది.
ఆ డాక్టర్ కొన్న కాడి నుంచి కూడా నేను ఇంకా విగ్రహారాధన చేయటం ప్రారంభించాను. ప్రతి శుక్రవారం ఆ ట్రాక్టర్ కడిగించి పసుపు బొట్టులు పెట్టి నిమ్మకాయలు కట్టి దండలేసి కొబ్బరికాయలు దిగదుడుసు కొట్టి ఎన్నో పూజలు చేసి ఆ ట్రాక్టర్ పని మీదకి పంపిస్తుంటే ఆ రోజే టైర్ పేలిపోవటమో గేర్ బాక్స్ పగిలిపోవటమో ఎక్కడో చోట బండి ఆగిపోతూ ఉండేది. అలా ఆగిపోయిన బండి రిపేర్ చేయించడానికి రామచంద్రపురం తీసుకెళ్తే కొంతమంది మెకానికల్ నాకు పరిచయం అయ్యారు. వారి ద్వారా ఒక అలవాటు కూడా నాకు పరిచయం అయింది. అతి చిన్న వయసులోనే తాగుడైన వ్యసనానికి నేను బానిసనయ్యాను. ఈ రోజుల్లో చిన్నపిల్లలు వెళ్ళినా బ్యాందీ సభ దగ్గర సీసాలు ఇస్తున్నారు, కానీ చిన్నవాణిన నాకు ఇచ్చేవారు కాదు. మా బట్టీలో పనిచేసే వ్యక్తి చేత మందు తెప్పించుకుంటే మా అమ్మగారికి తెలిసిపోతుందని బయట ఉన్న వ్యక్తిని పిలిచి అతనికి తాగినంత పోయించి కొన్ని డబ్బులు ఇచ్చి మొత్తం అంటే ఎలా ఉంటుందో చూద్దాం, తిమ్మిరంటే ఎలా ఉంటుందో చూద్దాం, దాని రుచి ఎలా ఉంటుందో చూద్దామని సరదాగా నువ్వు కాయి తెప్పించుకొని సరదాగా ఒక మూత మందు తాగి కతిమదంతా అతనికే ఇచ్చేసేవాడిని. అలా సరదాగానే మూత మందుతో మొదలుపెట్టిన తాగుడు చివరికి నా జీవితాన్ని తినేసిందండి. ఒక రాత్రి పగలు 3 పుల్లుల వరకు నేను తాగేసేవాడిని. నేను గొప్ప చెప్పటం లేదు. 1600 రూపాయలు ఖరీదు చేసే సీసా కాడి నుంచి 10 రూపాయలు బ్యాటరీ సారా దాకా, పనికిమాల సారా దాకా అన్ని రకాలు సొంతంగా తయారు చేయించుకుని తాగినటువంటి దౌర్భాగ్యమని జీవితం నాది. రోజుకు 13-14 జరదాకెళ్ళి నవ్వటం, అర్ధరాత్రి 1 గంట దాకా ఇష్టానుసారంగా తాగి రోడ్డు మీద పడుతున్నానో తెలిసేది కాదు, డ్రైనేజీలో పడుతున్నానో కూడా తెలిసేది కాదండి. అలా పడిపోయి ఉంటే ఎవరైనా మా ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి పలానా చోట పడిపోయారండి అని చెబితే మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు రిక్షా తీసుకొని రోడ్డు మీద ఉన్న చెత్తగుట్టలన్నీ ఎత్తుక్కుంటూ వచ్చేవారు. ఏదో చెత్తగుట్ట చాటున పడున్న నన్ను రిక్షాలో వేసుకెళ్ళి స్నానం చేయించి మంచం మీద పడుకోబెట్టి నా మంచం చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉండేవారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారితోటే చాలా చిత్రహింసలు అనుభవించింది. నాన్నగారు చనిపోయారన్న బాధలో ఉంది. పిల్లలమైన మమ్మల్నైనా చూసుకొని ఆనందంగా బ్రతుకుదామనుకున్న ఆ తల్లికి నిరాశ మిగిల్చినటువంటి దౌర్భాగ్యపు కొడుకుని నేను. ఆ రాత్రి మా అమ్మ ఏడుస్తుంటే నీ మీద ఒట్టమ్మా, చెల్లి మీద ఒట్టమ్మా, తమ్ముడి మీద ఒట్టమ్మా, రేపటి నుంచి తాగనమ్మా, ఒబ్బుడిగా ఉంటానమ్మా, శుభ్రంగా బ్రతుకుతానమ్మా, నీతిగా ఉంటానమ్మా అని ఆ రాత్రి చాలా ఒట్లేసేవాడిని. పొద్దున్న లేసి స్నానం చేసి దేవుడి దండం పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు అనుకుండేవాడిని, అమ్మ మీద ఉట్టేశాను కదా, చెల్లి మీద ఉట్టేశాను కదా, తమ్ముడి మీద ఉట్టేశాను కదా, ఈ రోజు నుంచి తాగకూడదు, శుభ్రంగా బ్రతకాలి, నీతిగా ఉండాలని అనుకుండేవాడిని. కానీ ఆ శుభ్రంగా బ్రతకటం నా వల్ల అయ్యేది కాదు. కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్లుగా, కుక్క కక్కిని దానికి ఆశించినట్లుగా నా బ్రతుకు మళ్ళా సారా కొట్లంపడి వెళ్తూ ఉండేది. అప్పుడు నాకు బంధువులు కూడా చాలామంది ఉండేవారు. మీ తాతకి ఇదవుతాను అదవుతానని లేనిపోని నొరసలు కలిపి నెలల తరబడి మా ఇంటికాడ తినేవారు. వారు వెళ్ళేటప్పుడు మంచి బట్టలు కూడా పెట్టి పంపించేవాడిని. అలాగే నాకు స్నేహితులు కూడా చాలామంది ఉండేవారు. సాయంత్రం అయ్యేసరికి బట్టి సీన్ ఎక్కడున్నాడని 30-40 మంది స్నేహితులు ప్రతి సెంటర్లో నా కోసం కాసు కూర్చుంటే ప్రతిరోజు నేను ఖర్చు పెట్టుకునేది 1000 రూపాయలు అయితే వాళ్ళకు ఖర్చు పెట్టేది రోజుకి 5-6 వేల రూపాయలు ఖర్చు పెడుతుండేవాడిని. ఇష్టానుసారంగా తాగటం, ఇష్టానుసారంగా జీవించటం. నా తల్లి అయితే ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. ఈ తాగుడైన అలవాటు వల్ల నా భర్తను కోల్పోయాను. ఏ తాగుడైన అలవాటు నా పిల్లలకు అబ్బకుండా పెంచాలనుకున్నానో అదే తాగుడికి బానిస అయిపోయాడు. చిన్న వయసులో తాగేస్తున్నాడు, పేగులు తినేస్తుంది, చనిపోతాడు. ఈ బాబు కూడా నాకు దక్కడని, నేను తాగుడి నుంచి విడుదల పొందాలని, నా కుటుంబం సంతోషంగా ఉండాలని నా తల్లి కనపడిన ప్రతి దేవుడికి మొక్కింది, కనపడిన ప్రతి దేవతకి మొక్కింది, కనపడిన ప్రతి పంతులు గారి కాళ్ళు పట్టుకుంది. వాళ్ళు చేయమన్న పూజలు ఎన్నో చేసింది, వాళ్ళు నొయ్యమన్న నోములు ఎన్నో నోసింది, వాళ్ళు ఇవ్వమన్న దానాలు ఎన్నో ఇచ్చింది, వాళ్ళు ఇచ్చినటువంటి యంత్రాలు ఎన్నో తెచ్చి ఇంట్లో పెట్టింది, వాళ్ళు ఇచ్చినటువంటి రచ్చరేఖలు ఎన్నో తెచ్చి నా మొలను కట్టింది. కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. అలాగుండగా కొంతమంది మా అమ్మగారికి సలహాని ఇచ్చారు, పెళ్లి చేస్తే మీ అబ్బాయి మారిపోతాడండి, పెళ్లి చేయండి అని చెప్పినప్పుడు నాకు పెళ్లి చేశారు. ఒక బాబు పాప పుట్టారు, కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. నా పిల్లలు నాన్న అంటూ వచ్చేవారు. 2 బాబుని ఇలా చేతులు చాపితే దగ్గర దాకా వచ్చి నీ దగ్గర కంపోజ్ మాకు వాంతులు అయిపోయేలా ఉన్నాయని ముక్కు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయేవారు. నాకు చాలా బాధ వేసేది. కడుపును పుట్టిన పిల్లలను కూడా ఎత్తుకోలేని బ్రతుకైపోయింది. ఎందుకు ఇలాంటి బ్రతకటం? బ్రతికితే శుభ్రంగా బ్రతకాలి, లేకపోతే సావాలనుకునేవాడిని. కానీ ఆ శుభ్రంగా బ్రతకటం నా వల్ల అయ్యేది కాదు. నా భార్య బిడ్డలను కూడా నేను చాలా చిత్రహింసలు పెట్టాను. అర్ధరాత్రి 1 గంట దాకా తాగి ఇంటికి వెళ్ళి నిద్రపోతున్న నా భార్య మెంచి, పిల్లల మెంచి ప్రతిరోజు కక్కేస్తుంటే ఇల్లు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని మా కర్మ ఇంతే నేర్చిన రోజే తప్ప ఏడని రోజంటూ మా జీవితంలో లేదు. పెళ్ళైనా కానీ పిల్లలు పుట్టినా కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. అలాగుండగా మరికొంతమంది వచ్చి అన్నారు,
అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే తాగుడు మానేస్తారండి, అయ్యప్ప మాల వేయించండి మీ అబ్బాయితో అంటే 25,000 రూపాయలు ఇచ్చి 2 సంవత్సరాల నా చేత అయ్యప్ప మాల వేయించింది మా అమ్మ. 2 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్ళాను, ఇంకా చాలా యాత్రలు తిరిగాను. ప్రతి యాత్రలో నాకు దేవుడి ఫోటో దేవత ఫోటో తెచ్చుకొని మా ఇంటికాడ పెట్టి నేను పూజలు చేస్తుండేవాడిని. మాల మెల్ల ఉన్నని చెప్పు చాలా బాగుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. మాలలో ఉండగా సీనుస్వామి అని దండాలు పెట్టే వ్యక్తులు తాగేసి పడిపోయి ఉంటే ఏదో బతికింతే అని ఉమ్ములు ఊసుకుంటూ వెళ్తుండేవారు. అలా కూడా నా బ్రతుకు మారకపోతే మరికొంతమంది వచ్చన్నారు, అయ్యప్ప స్వామి మాల కాదండి, భవానీ మాల అయితే అగ్నితో సమానం, భవానీ మాల వేయించండి మీ అబ్బాయితో అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు నేను భవానీ మాల వేసుకున్నాను. పంతులు గారి దగ్గర మంత్రాలన్నీ నేర్చుకొని నేనే పూజలు చేసేవాడిని. నా గ్రామంలో ఉన్న చాలామంది వచ్చి కాళ్ళకి దండాలు పెట్టి నా చేత పూజలు చేయించుకునేవారు. గురుభవానీగా ఉండి అనేక మందికి మాలలు ఇస్తూ నడి రోడ్డు మీద అట్టెడిప్పలతో మండపాలు కట్టించి నాకు నచ్చిన దేవుడి మీదల్లా దేవత మీదల్లా 80-90 భజన పాటలు రాసి అర్ధరాత్రి 1 గంట వరకు ఒంటికాల మీద నాక్షం తొక్కిస్తూ భజనలు చేస్తుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. ఈలోగా తమ్ముడికి పెళ్ళి అయింది. నా బాధ పడలేక తను ఏరేళ్ళిపోయాడు. ఓ చెల్లికి పెళ్లి చేశాను, పూర్తిగా కట్నం ఇవ్వలేదు. నా కుటుంబ ఖర్చులకి నా వ్యసనాలకి నా ఆస్తి కొంచెం కొంచెం నేను అమ్ముకుంటూ వచ్చేస్తున్నానండి. ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాం, వస్త్రాలు ఏమంటే వస్త్రాలు ఇస్తున్నాం, ధన సహాయం కావాలితే ధన సహాయం చేస్తున్నాం. ఎవరికి అన్యాయం చేసామని మనం ఇలాగ అయిపోతున్నామని నా తల్లి ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. అప్పుడు మరికొంతమంది వచ్చి అన్నారు, నీ పెద్ద కొడుకు తాగుబోతవటానికి కారణం ఏంటో తెలుసా, అలాగే నీ కొడుకులిద్దరు ఇడిపోవటానికి కారణం ఏంటో తెలుసా, అలాగే నీ ఆస్తి అంతా పోయి తిరిగి నువ్వు అప్పులవ్వటానికి కారణం ఏంటో తెలుసా, నీ ఇల్లు వాస్తు బాగోలేదు, ఏదైనా సిద్ధాంత గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బాగుంటారన్నారు. యానం పక్కన పల్లిపాలెం అనే గ్రామంలో ఒక సిద్ధాంతి గారు ఉన్నారు. ఆయన పేరు రవిశంకర్ రెడ్డి గారు. ఆయన దగ్గర మొదలుకొని కిర్లంపూల్లో ఉన్న శాస్త్రి గారి వరకు కూడా కనపడిన ప్రతి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాను. కొంతమంది సిద్ధాంతులు మా ఇంటికి వచ్చారు. ఒక ఆయన అంటున్నారు, ఇంటి చుట్టూ కట్టిన ప్రహారీ కూడా చాలా తేడాగా కట్టారండి, అందుకే అలాగ అయిపోతున్నారు. ఆ గోడను తిప్పేసి మళ్ళీ నేను చెప్పినట్లుగా కడితే మీరు బాగుంటారన్నారు. ఆయన చెప్పినట్లుగా గోడను తిప్పించి మళ్ళీ కట్టించాను. ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయారు, కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. మరో సిద్ధాంతి గారు వచ్చి, అసలు ఈ గుమ్మాలు కిటికీలు మిమ్మల్ని ఎలా పెట్టమన్నవాడు ఎవడండి, అందుకే అలాగ అయిపోతున్నారు, కొన్ని గుమ్మాలు మూసేసి గోడలు తవ్వించి కొత్త గుమ్మాలు పెట్టించండి అన్నారు. ఆయన చెప్పినట్లుగా చేశాను. ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయారు, కానీ నా బ్రతుకులో మార్పు మాత్రం కనిపించలేదు. మరో సిద్ధాంతి గారు వచ్చి, అసలు ఈ బేస్మెంట్లో ఉన్న మట్టే మంచిది కదట, అందుకే అలాగ అయిపోతున్నారు, కనీసం ఈ సైన్యములు ఉన్న దేవుని గదులు ఉన్న మట్టి నా లోపల కంట తవ్వించి కొత్త మట్టి పోయించండి, నేను ఒక యంత్రాన్ని ఇస్తాను అక్కడ పెట్టి నేను వచ్చి పూజలు చేస్తానన్నారు. ఆయన చెప్పినట్లుగా చేశాను. ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయారు, కానీ నా బ్రతుకులో మార్పు కనిపించలేదు. చివరికి రామచంద్రపురం వంతుని దగ్గర జయనారాయణ గుడి అని ఉంది. ఆ గుళ్ళో ఉన్న పంతులు గారు చాలా బాగా చూస్తున్నారట. అక్కడికి వెళ్తే మీరు బాగుంటారని చెప్పినప్పుడు ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే ఆయన అంటున్నాడు, ఏమి లేదని సీని గారు, నరుని చూపికి నల్లరాయిని చిల్లుపోద్దంటారు కదా, మీ ఇంటికి నరకోస్త తలిగేస్తుంది, దానిమ్మ సిగిర్లు, దబ్బయ్యేర్లు, కలబంద, బుడిది గుమ్మడికాయ, పటికి ఇవి తెచ్చుకోండి, మంత్రించిస్తాను, గుమ్మానికి కడిదిరిగానన్నారు. ఇవన్నీ పట్టుకొని వెళ్ళాను, మంత్రించి ఇచ్చారు, తెచ్చి గుమ్మానికి కట్టాను. అయినా కానీ నా జీవితంలో మార్పు కనిపించలేదు. జాతిపచ్చ ఉంగరం చేయించుకోమన్నారు, పగడ ఉంగరం చేయించుకోమన్నారు, మంచుముచ్చు ఉంగరం చేయించుకోమన్నారు. ఈ 3 ఉంగరాలు చేయించుకొని ఆయన చేతుల్లో పెడితే కొన్ని వేల మంత్రాలు చదివి వీటికి శక్తిని ప్రసాదించానని ఆయన చేతులతో నాకు తొడిగారు. కందులు దానం, పెసల దానం, మినువుల దానం, ఉలవల దానం, ఉప్పు దానం ఇమ్మంటే అన్ని దానాలు ఇచ్చానండి. అయినా కానీ నా జీవితంలో మార్పు కనిపించలేదు. ఆ పంతులు గారు అంటున్నారు, అర్ధరాత్రి 1 గంటకు ఒక్కడు లేచి ఊరు చివరున్న చాలమయంగి వెళ్ళి ఒక మట్టి పంపిది చేసి దాంట్లో నువ్వుల నూనె పోసి 3 రకాల దారాల్ని ఒత్తిగా పేని అక్కడ వెలిగించి వస్తే ఎలుగొచ్చేసరికి నీ బ్రతుకు మారిపోద్దన్నాడు. అర్ధరాత్రి వెళ్ళి పంపిది చేసి నూనె పోస్తుంటే ఆ పమ్మిది ఇచ్చిలిపోతూ ఉండేది. ఎలాగైనా పమ్మిది నిలబెట్ట ఒత్తి వెలిగించి, దేవుడా నా బ్రతుకును మార్చవా, దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వా అని ఎన్నో రాత్రుల్ని నేర్చాను. కానీ నా జీవితంలో మార్పు మాత్రం కనిపించలేదు. చివరికి ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఇంటికి నేను ఎలాగైపోతున్నానండి, నేను మంచోనేనండి,
నేనెవరికి అపకారం చేయలేదు, కేవలం తాగుడైన అలవాటుకి బానిసనయ్యాను కనుక నా బ్రతికేలాగా అయిపోతుంది, నేను మారనా, నా జీవితం బాగుపడదా చెప్పండి అంటే ఆయన అంటున్నాడు, ఇక నీ దగ్గర దాయకూడదు బాబు, నీకు నిజాన్ని చెప్తున్నాను, నీకు శని పట్టుకుంది, 7 సంవత్సరాల ఉంటుంది దీని ప్రభావం. శనీశ్వరుడు ఎవరి జీవితంలో ప్రవేశిస్తే వాళ్ళ నాశనం అయిపోతారు. శనీశ్వరుడు యంత్రం అరికాలు మట్టి, మసిబొగ్గులు, పాతమేకులు, నల్లగుడ్డ, ఉప్పు ఇవన్నీ దిగదుడిసి ముందు కాలువలో పాడేసి రమ్మన్నారు. అవన్నీ పట్టుకెళ్ళి కాలువలో పాడేసి వచ్చాను. అప్పుడు ఆయన అంటున్నారు, నీకు మంత్రాన్ని నేర్పిస్తాను, నేర్చుకుంటావా అన్నారు. మంత్రాలు ఎందుకండి అంటే, కొన్ని రోజులు తెల్లవారుజాము 4 గంటలకు జమ్ము చెట్టు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ 108 సార్లు తిరుగుతూ ఈ మంత్రాన్ని జపించాలి. అలాగ నువ్వు కొన్నాళ్ళు చేయగలిగితే నీకు మనశ్శాంతి కలుగుతుంది అన్నారు. మీరేం చెప్పినా చేస్తానండి అన్నప్పుడు ఆయన నాకు మంత్రాన్ని నేర్పించారు. కేవలం మీకు అర్థమవుతాక నేను చదువుతున్నాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం సాయామర్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ఎన్నో రాత్రులు తిరిగాను. ఎన్నో కేజీల బెల్లం పట్టుకెళ్ళి పానకం కలిపి ఆ చెట్టు మొదలేసి నల్లగుడ్డలు పట్టుకెళ్ళి ఆ చెట్టు కట్టి, దేవుడా నా బ్రతుకును మార్చవా, దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వా అని ఎన్నో రాత్రులు నేర్చాను. అదే సమయంలో రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తోట తిరుమతులు గారు కూడా 5 సంవత్సరాలు నేను తిరిగాను. తోట తిరుమతులు ఆదర్శ మిత్ర మండలి కాపునాడని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఫోటో మోటార్ సైకిల్ ఎదురు పెట్టుకొని తిరిగిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆయన నా మీద జాలితో 50,000 రూపాయలు లోన్ ఇప్పిస్తే 30 రోజులు కూడా కాకుండా ఆ డబ్బును కూడా నేను పాడు చేసుకున్నాను. పెద్దలు చెప్పినట్లుగా గుళ్ళు గోపురాలకి తిరిగాను. సిద్ధాంతులు చెప్పినట్లుగా ఇల్లు పీకి పందిరేశాను. పంతులు గారు చెప్పినట్లుగా దాన ధర్మాలు చేశాను. తాగుడు నుంచి విడుదల పొందాలని, అప్పుల నుంచి విడుదల పొందాలని, పిల్ల పాపలతో సంతోషంగా బ్రతకాలని ఇవన్నీ చేసి చివరికి 98 జూలై నెల వచ్చేసరికి నా బ్రతుకు ఎలా తయారైందంటే 23 గుంటల అడ్డి చేను అమ్మేశాను, 40 కాసులు బంగారం అమ్మేశాను, ఇటుక బట్టి అమ్మేశాను, ట్రాక్టర్ అమ్మేశాను, మోటార్ సైకిల్ తాకట్టు పెట్టేశాను. భార్య మెల్లో ఉన్న మంగళసూత్రాలతో శుద్ధ అమ్మేసి తింటాను గుప్పుడు మెతుకులు కూడా లేకుండా పిల్లలతో రోడ్డు మీద పడ్డానండి. 1,80,000 రూపాయలు అప్పులైపోయాను. అప్పులలో వచ్చి కాలరు పట్టుకునేవారు. బ్రతుకున్నానండి, మీ అప్పు ఎలాగైనా తీరుస్తానండి అంటే నువ్వు చచ్చిపోరా అడగమనేవారు తప్ప ఏ ఒక్కరూ నా మీద జాలి పడేవారు కాదు. అలాంటి సమయంలో నా పిల్లలిద్దరూ ఇలా కడుపు పట్టుకుని వచ్చి ఆకలేసేస్తుంది నాన్న, కడుపులో పోట్లు వస్తున్నాయి నాన్న, మాకు అన్నం కావాలన్న ఏడుస్తుంటే నా కడుపును పుట్టిన పిల్లలకి ఇంత అన్నం పెట్టే దిక్కు నా దగ్గర లేక అలా పైపు దగ్గరికి తీసుకెళ్ళి మంచినీళ్ళు పట్టించేసి పడుకోబెడితే ఆ పిల్లలు ఆకలి కాగలేక ఇలా ఈదులంపడ అన్నాలు తింటున్న వారి గుమ్మాలోనికి వెళ్ళి వాళ్ళ ముఖాలకు చూస్తుంటే చిన్నపిల్లలు కదా కడుపుడు ఆకలితో ఉన్నారు, ఇప్పుడు మెతుకులు పెడదామన్న తల్లులు ఏమనేవారో తెలుసా? నిన్న వండుకోలేదా, మొన్న వండుకోలేదా, అటుమొన్నైనా వండుకున్నారా లేదా అని హేళన చేశారే తప్ప ఏ ఒక్కరూ నా పసిపిల్లలకు ఇప్పుడు మెతుకులు కూడా పెట్టలేదండి. మా పాప ఆకలి కాగలేక నా స్నేహితులు కనపడినప్పుడు నిన్నటిదాకా మా నాన్నతో తిరిగాడు కదా అని బాబాయ్ ఒక పావలా ఇవ్వని అడిగితే ఒక గదుమరే తప్ప ఏ ఒక్కరూ నా పసిపిల్లలకి కనీసం పావలా కాసు కూడా ఇవ్వలేదండి. మాకు డబ్బు కావాలని అడగలేదు, బంగారం కావాలని అడగలేదు, కానీ ఇంత అన్నం కావాలని ఇచ్చాం. ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. పెద్దవాడినైనా నేనే ఆకలి కాగలేక కడుపులో పోట్లు వచ్చి కళ్ళు తిరిగిపోతుంటే చచ్చిపోతానేమోని భయపడి మధ్యాహ్నం 12:30 1 గంట సమయానికి ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు అన్నం తినే సమయం కదా, అరుగు మీద కూర్చుంటే కనీసం కొంచెం అన్నం పెడతారు కదా, నీళ్ళు అరుగు మీద కూర్చుంటే తినేసే వచ్చుంటాలే అన్నారే తప్ప తింటావా అని అడిగేవారు ఒక్కరూ కూడా కనిపించలేదు. కేవలం తాగుడైన అలవాటుకి బానిసనయ్యాను గనుక నా పిల్లల బ్రతుకు ఎలా తయారైందంటే చిన్న చిన్న పిల్లలు జంతికలు కొనుక్కొని వాళ్ళు తింటున్నప్పుడు నోటి దగ్గర నుంచి అంత ముక్కలు అలా కింద రాలిపోతే మట్టిలో తొక్కాలు వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు ఇలా మట్టిలో ఉన్న ముక్కలు తీసుకొని తినే స్థితి నా పిల్లలకు వచ్చింది. ఇక మా అమ్మమ్మ అయితే 70 మందికి ఓనర్లు అయ్యి 70 మంది చేత పని చేయించుకునేటువంటి నా తల్లి చాట పట్టుకుని చేల్లో ఒడ్లేరుకోవటానికి బయలుదేరారండి. ఆ చేలో ఉన్న పచ్చొడ్లన్నీ తెచ్చుకొని గబగబా దంచి అన్నం వండి పిల్లలకు పెడదాం కదని దంచుతుంటే ఆ పచ్చొడ్లు బొండాలొడ్లన్నీ పిండి అయిపోతే నూకలు మాత్రం మిగిలితే ఉప్పిని చేసి ఆ పిల్లలకు పెట్టి అలాగే పస్తులు ఉండేవారు. అలాంటి సమయంలో ఎవరూ మా దగ్గరికి వచ్చేవారు కాదు, ఎవరూ మాతో మాట్లాడేవారు కాదు. కనీసం ఈ కేజీ బియ్యం పట్టుకెళ్ళి పిల్లలకైనా వండి పెట్టండి అన్న వారు ఒక్కరూ కనిపించలేదు. ఏం చేయాలో తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు.
ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చాలా భయం వేసేది, ఏమైపోతామో తెలియలేని అయోమయ స్థితి. అప్పుడు అనుకున్నాను, నాకు బంధువులు ఉన్నారు కదా, చాలా బాగా చూశాను కదా, వాళ్ళ ఇంటికి వెళితే 4 గుంచాలు బియ్యం ఇస్తారేమో తెచ్చుకుందామని బంధువుల ఇంటికి వెళ్ళాను. ఈది సుతను చూసి తలుపులు వేసుకునే బంధువులు కొంతమంది అయితే, అన్నీ అయిపోయాక వచ్చావా, మేము బయటకు వెళ్తున్నాం, మరి మేము వచ్చేదాకా ఉంటావా వెళ్ళిపోతావా అన్నవారు మరికొంతమంది. సిగ్గు విడిసి రాత్రి చెప్తున్నాను, 4 గుంచాలు బియ్యం ఇస్తారని కాదు, కానీ 4 రోజులు పెట్టి అన్నం లేక కళ్ళు తీరిపోయి కడుపులో పోట్లు వస్తుంటే ఇంత అన్నం పెట్టి ఒక్క 10 రూపాయలు నాకు బస్ ఛార్జీ ఇస్తే మళ్ళా మా ఇంటికి వెళ్ళిపోతామని వాళ్ళ ముఖాలంకు చూస్తుంటే గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించేశారండి. కడుపుకు అన్నం లేక, కాళ్ళకు జోడు లేక, బస్ ఎక్కడానికి డబ్బులు లేక, పిచ్చివాడి కింద రోడ్డు రంపడ నడిచి వెళ్ళిన రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో నా పిల్లలిద్దరూ కంచాలు పట్టుకొని ఈది రంపట అడుక్కోవటం ప్రారంభించారు. మందనకన్నిటికని సూరు మీద వదిలేశారు. వీళ్ళ ముఖాలకి సిగ్గైనా పెట్టలేదు దేవుడు అంటుంటే ఆ మాటలు భరించలేక ఆ పిల్లల్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి గదిలో పెట్టి తలుపేసి, మీకు దండం పెడతానమ్మా, ఎవరింటికి వెళ్ళొద్దమ్మా, మన పరువు పోతుందమ్మా అంటే ఆ పిల్లలు అనేవారు, నిన్న తినలేదు మొన్న తినలేదు, ఎంత ఆకలేస్తుందో తెలుసా, అన్నం లేకపోతే చచ్చిపోతాం కదా నాన్న అంటే వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థమయ్యేది కాదండి. అలాంటి సమయంలో కూడా నేను తాగుడు మానలేదు. ఇష్టానుసారంగా తాగి ఇష్టానుసారంగా జీవించేవాడిని. తినటానికి తిండి లేదంటున్నాడు, బస్ ఎక్కటానికి డబ్బులు లేవంటున్నాడు, తాగటానికి ఎలాగొచ్చిన ఇతనికని మీకు అనుమానం రావచ్చు. అడుక్కోవటం ప్రారంభించాను. ఎక్కడైతే ఎమ్మెల్యే గారితో పాటు కారులో తిరిగానో, ఎక్కడైతే ఎమ్మెల్యే గారి జీపులో వస్తుంటే రిబ్బన్నులు కట్టుకొని ఎర్రబొట్టులు పెట్టుకొని మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసి రేస్ చేసుకుంటూ జైజేలు కొట్టుకుంటూ గంతులు వేసుకుంటూ తిరిగానో, ఎక్కడైతే 500 కాయతో రిక్షా వాడికి ఇచ్చి చిల్లర కూడా పుచ్చుకోకుండా తిరిగానో, అదే రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ మొదలుకొని ఎల్ఐసి బిల్డింగ్ దాకా నడి రోడ్డు మీద ఉన్న కొట్టుల దగ్గరికి వెళ్ళి దొంగ మందుల చీట్లు పట్టుకెళ్ళి ఇదే చేతులు చాపి, మా అమ్మ కొంట్లో బాగాలేదండి, నా భార్య కొంట్లో బాగాలేదండి, నా పిల్లల కొంట్లో బాగాలేదండి, హాస్పిటల్లో పెట్టామండి, మందులెట్టుకెళ్ళకపోతే చచ్చిపోతారని అని చెప్పి అబద్ధాలు ఆడాల కాళ్ళు పట్టుకుంటే 5-10 ఇచ్చేవారు. అవి పట్టుకొని వెళ్ళి తాగేసేవాడిని. అలాగుండగా అడుక్కోవటం కూడా వచ్చేసింది. కనపడిన ప్రతి వారంగా చేయి చాపుతుంటే వాళ్ళ సైకిల్ మీద వెళ్తూ చిల్లర డబ్బులు గిరేస్తుంటే ఆ సైకిల్ వెనకాల పరిగెత్తుకుని వెళ్ళి చిల్లరంతా ఎరుకొని తాగేసేవాడిని. బట్టీసి నన్ను ఎలాగైపోయాడంటారని కొంతమంది, ఏదో బతికిన తేడి చరిత్ర అయిపోయిందన్న వారు మరికొంతమంది. 2000 ఉంటే గంటలో ఆర్పేసే నాకు 2 రూపాయల కాసు డ్రైనేజీలో పడితే రోజంతా ఎతికే స్థితి నా జీవితంలో వచ్చింది. అయినా సరే నేను ఏమాత్రం సిగ్గుపడేవాడిని కాదు. తాగుడు కోసం ఏది చేయటం కన్నా సిద్ధపడేవాడిని. ఎందుకంటే నేను పూర్తిగా తాగుడికి బానిసనైపోయాను. నేను ఎంత తాగుబోతున్నా మరో మాట చెప్తున్నాను. మా పాపకి 3వ సంవత్సరం వయసప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు చిన్న చిన్న రింగులు కుట్టిస్తే 2 చెవులు పుల్లు పడిపోయినాయి. ఇంకా రక్తపు చుక్కలు కారటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ రోజు ఇల్లంతా తిరిగేశాను, ఎక్కడా నాకు 1 రూపాయి కూడా దొరకలేదండి. ఏం చేయాలో తెలియక మా పాపను ఎత్తుకొని ముద్దులాడుతుంటే తాగుబోతుడికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చినట్టుంది కూతురని కొంతమంది, తాగుబోతుడైతే మాత్రం మనిషి కదా, తనే మారుతాలేని కొంతమంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకే కపటమైన ముద్దులు నా కూతురి పెట్టాను. వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకు ఈ భుజాల మీద ఎత్తుకొని ఆడించాను. అలా లోపలికి వెళ్ళగానే మా పాపని ఇలా గోడ పక్కకి తీసుకొచ్చి ఆ చెవుకున్న రింగ్ ఇప్పుకొని వెళ్ళిపోదామని అది ఇప్పుతుంటే దగ్గరికి సుట్టేసున్న దాని మీద ఎంత ఇప్పినా కానీ రావటం లేదండి. అలా చెవు పట్టుకుంటే చాలా రక్తం బుడబుడా కారిపోతుంది. అది ఏడవటం ప్రారంభించింది. ఏడిస్తే ఏడు పాలకించి ఎవరైనా వస్తారేమో పట్టుకెళ్ళటకుండదని ఏడుస్తున్న పిల్ల నోరు నొక్కి ఒక్కలాగులాగేనండి. బడబడా రక్తం కారిపోతుంటే మా నాన్న నన్ను చంపేస్తున్నాడని ఏడుస్తుంటే జనమందరూ అక్కడికి వచ్చి ఉమ్ములూస్తూ అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆ పాప అయితే ఇలా చేతులు జోడించి, నీకు దండం పెడతాను నాన్న, నీ కాలు పట్టుకుంటాను నాన్న, చచ్చిపోయేలాగున్నా నాన్నని పారిపోతుంటే కన్న కూతురని కానీ పసిపిల్లని కానీ చూడకుండా ఇదే చేత్తో గోడను పెట్టి నొక్కి ఆ 2వ చెవిది కూడా లాక్కొని అట్టుకెళ్ళిపోయి అమ్మేసి తాగేసిన కసాగి తండ్రినండి నేను. నాలాంటి బ్రతికి ఒక్కరికి రాకూడదు. రామచంద్రపురం పాత బస్ స్టాండ్లో దేవి లాడ్జింగ్ అనేది ఉండేది. అందులో 2 వ్యక్తులు కాయ కొనుక్కొని గ్లాసుల్లో పోసుకొని కొంచెం తాగాలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మయంగా వెళ్ళి ఎంగిలి మందు కూడా తాగేసి వచ్చేసేవాడిని.
ఆ బల్లలు తుడిచే వ్యక్తికి 10 రూపాయలు ఇస్తే నమస్కారం సీని గారు అనేవాడు. ఏ వ్యక్తి అయితే నమస్కారం పెట్టాడో, ఏ వ్యక్తి అయితే నేను ఇచ్చే 10 రూపాయల కోసం చూశాడో, అదే వ్యక్తి ఆ ఎంగిలి మందు తాగేస్తుంటే మెడకు రుమాలేసి లాక్కొచ్చి కాలుతో తన్ని బయటికి గెంటేశాడు. ఆ మెట్టిల మించి దొల్లుకుంటే అలా రోడ్డు మీద పడిపోయి ఉంటే నా డబ్బుతో బాగుపడిన నా స్నేహితులు నా ఇంటికాడ తిని నా ట్రాక్టర్లు అద్దెకి తిప్పుకొని నా ఇటుక పట్టుకెళ్ళి అమ్ముకొని బాగుపడిన నా స్నేహితులు అనబడిన వారు ఆ బార్లోకి వెళుతూ ఈడు బట్టి సీనేనా, ఈడు బతుకు ఇంతే అని తన కాలుతో తన్ని తిరిగేసి నా మెంచి దాటుకుంటూ వెళ్ళిపోయారే తప్ప ఏ ఒక్కడు గుక్కడి నీళ్లు కూడా తెచ్చి నా ముఖాన్ని కొట్టలేదండి. అంత దరిద్రం నేను అనుభవించాను, అంతగా నేను పాడైపోయాను. ఒకరోజు ఉదయాన్న ఒంటి మీద చొక్కా కూడా లేకుండా రోడ్రంపడకు పిచ్చోడి కింద వెళ్ళిపోతుంటే నా బట్టి స్థలం కొనుక్కున్న వ్యక్తి రామచంద్రపురం కమ్మవారి సావరాన్న పల్ల తిరుమతులు గారని ఆయన నా దగ్గరికి వచ్చారు. నేను అమ్మేసిన బట్టి స్థలంలో ఖాళీ కాలైనటువంటి పాతటికి కౌరిటికి ఒక 2000 ఇటుకి నాది ఉండిపోయింది. ఆయన వచ్చి అంటున్నారు, ఆ ఇటుకి ఖాళీ చేస్తావా లేకపోతే ఎవరికైనా ఇచ్చేయమంటావా, మేము పని పట్టుకోవాలి మాకు అడ్డంగా ఉందంటే అప్పుడు అనుకున్నాను, నాది 2000 ఇటుకు ఉంది కదా, ఎవరికైనా అమ్మేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, లేదంటే వాళ్ళనే ఉంచుకొని ఎంతో కొంత డబ్బులు ఇమ్మందామని ఒకరోజు ఉదయాన్నే బట్టి దగ్గరికి వెళ్ళాను. ఇంకా పని పట్టలేదు, ఎవరు అక్కడికి రాలేదు. సరే ఎవరైనా వస్తారు కదా అని అక్కడే కూర్చున్నాను. అలా కూర్చున్న నాకు నా గతమంతా జ్ఞాపకం వస్తుంది. అక్కడే నా తల్లి నన్ను, నా తమ్ముడిని, నా చెల్లెల్ని ఎత్తుకొని గోరుముద్దలు తినిపించి మమ్మల్ని పెంచిందండి. 1000 మందికి అన్నం పెట్టాం, లక్షల రూపాయలు సహాయం చేశాం, ఎంతోమందికి బతుకుదేరు కల్పించాం. ఎక్కడైతే బాగా బ్రతికానో, ఎక్కడైతే 10 మందికి అన్నం పెట్టానో అదే స్థలంలో ఒక ముద్దన్నానికి నోసుకోలేని దౌర్భాగ్యుడిగా కూర్చున్నాను. అందరిలాగే పుట్టాను, అందరిలాగే పెరిగాను, అందరూ బాగానే ఉన్నారు, కానీ నేనే పాడైపోయాను. ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది? ఇంకెవరు నన్ను ఆదరించేవారు లేరా, చేరదీసేవారు లేరా, జాలి చూపేవారు లేరా? ఇక మరణమైన గతాన్ని ఏడుస్తూ మరణాన్ని ఎత్తుకుతూ కూర్చున్న నా దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చారండి. ఆయన వచ్చి అంటున్నారు, యేసుప్రభు గుడికి ఇటుకి కావాలి బాబు, ఇస్తావా అని అడిగారు. యేసుప్రభు అంటే నాకు ఇష్టమేనండి, కానుకలు అవి ఇస్తానండి దేవుడి కంటే. ఆయన అంటున్నారు, నీ కానుకలు కాదు కావాల్సింది, నీ హృదయాన్ని ప్రభు కన్నారు. యేసుప్రభు అంటే ఎవరనుకుంటున్నావు? ఈ భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడు. ఓ తల్లిలా మనల్ని కన్నాడు, తండ్రిలా పెంచుతున్నాడు. అటువంటి దేవుణ్ణి కాదనే ఈ కర్మ మనం తెచ్చుకుంటున్నాం. ఈ మాటలు నీతో చెప్పే నేను పుట్టుకతో క్రైస్తవుణ్ణి కాదు, విగ్రహారాధికుణ్ణి, శివభక్తుణ్ణి. నా ఒళ్ళంతా శర్మయాది వచ్చేసింది, నా భార్యకు పిస్టులు యాది వచ్చింది, నా కుమార్తె గుండెల్లో నొప్పి వచ్చేది, 1000 రూపాయలు ఖర్చు పెట్టాను, ఎన్నో మందులు వాడాను, ఎంతోమంది డాక్టర్లు సంప్రదించాను, ఎక్కడా తగ్గలేదు. కానీ యేసు ప్రభు నా రక్షకుడిగా చేసుకున్న తర్వాత నా శర్మయాదంతా తగ్గిపోయింది, నా భార్యకు పిస్టులు తగ్గిపోయింది, నా కుమార్తె గుండెల్లో నొప్పి రావటం తగ్గిపోయింది. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, శక్తిమంతుడు, పాడైపోయిన జీవితాల్ని బాగు చేసే దేవుడు. నజరేయుడైన యేసు ఒక్కడే. నువ్వు నిరాశలో ఉన్నావని, బాధల్లో ఉన్నావని నాకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారిని ఆరాధించడం మొదలుపెట్టు బాబు అని యేసయ్యను గురించిన మాటలు ఆయన నాతో చెప్పడం ప్రారంభించారు. అందులో ఒక మాట నా హృదయాన్ని బలంగా తాకింది. ఒక ఆలోచన నాకు వస్తుంది. ఒక తల్లి 9 మాసాలు మోసి తన చనిపోయే స్థితిలో బిడ్డకి జన్మనిస్తుంది. తన సర్వసుఖాన్ని విడిసి ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తే ఆడి పెద్దవాడయ్యాక ఆ తల్లిని తనటానికి సిద్ధపడుతున్నాడు. అలాగే నన్ను కన్న దేవుణ్ణి దేవుడు కాదని కోటాలు పెడుతున్న పాస్టర్ గారిని బూతులు తిట్టి మైకులు కట్టించేసి బైబిల్ పట్టుకుని వెళ్తున్న ప్రతి చెల్లిని అనరాని మాటలని, చివరికి తింటానికి గుప్పడి మెతుకులు కూడా లేకుండా ఎంత భయంకరమైన శాపానికి గురయ్యానా అని ఆ రాత్రి చాలా ఏడ్చాను. ఆ రోజు నుంచి విగ్రహారాధన చేయటం మానేశాను, తాగుడు మాత్రం మానలేదండి. ఆ పాస్టర్ గారు మళ్ళీ ఛానల్ వరకు నాకు కనిపించలేదు. ఈలోగా నేను ఈ రోడ్ రంపడి వెళ్తుంటే నా స్నేహితులు అనబడిన వారు పక్క రోడ్ రంపడి వెళ్ళిపోయేవారే తప్ప ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. కళ్ళు మూసుకుంటే చాలు నా పిల్లలు బస్టాండ్ రంపడి వెళ్ళి అడుక్కున్నట్టుగా, కళ్ళు మూసుకుంటే చాలు మా అమ్మమ్మ ఆ ఇంటికి వెళ్ళి పాసి పని చేసినట్లుగా నాకు కనిపించేది. ఆ వేదన భరించలేక, బాధ భరించలేక పువ్వులు అమ్మని కాడ పుల్లలు అమ్మలేం. ఎంతోమంది నా దగ్గరే బ్రతికినప్పుడు నేనెవరి దగ్గరికి వెళ్ళి పని చేయగలను? నాలాంటి వ్యక్తి బతకూడదు, చనిపోవాలని నిర్ణయించుకున్నాను. 98 జూలై 16 లక్షవారం రాత్రి. ఈ రాత్రితో బట్టిసిన చరిత్ర అయిపోయింది. ఏదైనా తాగి చచ్చిపోదాం అనుకుంటే నా మనసు అంటుంది, నువ్వు చనిపోతే నీ కుటుంబం అంతా అనాథులు అయిపోతారు కదా అంటుందండి. అయితే వాళ్ళకి ఏదైనా ఇష్టమిచ్చి చంపేసి తర్వాత నేను చనిపోదాం అనుకున్నాను. వాళ్ళని చంపే ముందైనా
కడుపుడు ఆకలితో ఉన్నారు, ఇప్పుడు మెతుకులు పెడతావా నా మనసు హెచ్చరిస్తుంటే రాత్రి 9 గంటలకు నేను రామచంద్రపురం వెళ్ళాను. ఓ ఫ్రెండ్ కనపడితే ఒక 50 రూపాయలు ఇవ్వరా, కడుపుడు ఆకలితో ఉంది కుటుంబం అంటే ఆడి సైకిల్ మీద కాలు కింద కాలేసి ఎకిలితనంగా చూసి నవ్వుతున్నాడు. అలా నవ్వొద్దురా, ఎలా బ్రతికానో నీకు తెలుసు, ఎంతమందిని పెంచానో నీకు తెలుసు. 4 రోజులు పెట్టి అన్నం లేక పిల్లలు ఏడుస్తున్నారు. రేపొద్దున నువ్వు వచ్చినా పుచ్చుకోవటానికి మేము ఎవరు ఉండం, ఒక 50 రూపాయలు ఇవ్వరా అని అరగంట సేపు బ్రతిమాలి అందరిలాడు కాళ్ళు పట్టుకుంటే 50 రూపాయలు ఇచ్చాడు. 50 నా చేతికి వచ్చేంత వరకే నా భార్య ఆకలి నా పిల్లల ఆకలి నాకు కనిపించింది. 50 నా చేతికి రాగానే నాకు మరలా బ్యాందీ షాపే కనపడుతుందండి. రాత్రి 1 గంటకి ఇంటికి వెళ్ళాను. ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారు. నాకంటే ముందు చనిపోయారా అనుకుంటే మా కర్మ ఇంతేని ఏడుస్తున్నారు. నా మనసు రకరకాల ప్రశ్నలు నన్ను వేస్తుంది. ఈ ఒక్క రాత్రి నా తాగుడు మానేళ్ళకి అన్నం పెట్టలేనోడివి, వీళ్ళని చంపే హక్కు ఎవరిచ్చారు నీకన్నా మనసు హెచ్చరిస్తుంటే వీళ్ళని చంపను కానీ నేనే చనిపోతానని లేచి ఇలా గదిలోంచి బయటకు వచ్చేస్తున్నాను. నేను ఆ యాత్రలో తెచ్చిపెట్టుకున్న దేవుళ్ళు దేవతలు అనబడిన వారు దాదాపు 23 ఫోటోలు, ఇంత ఎత్తు ఫోటోలు మా కటకటాల్లో వరుసగా ఉన్నాయి. వారందరూ నా వంక జాలిగా చూస్తున్నట్టు కనిపించింది. ప్రతి ఫోటో దగ్గరికి వెళ్ళాను. నీ కొండకి ఎన్నిసార్లు వచ్చాను, ఇన్ని మాలలు వేసాను, ఇన్ని మంత్రాలు చదివాను, ఇన్ని పాటలు పాడి, నిన్ను మండపాలు కట్టాను, నన్ను బ్రతికించమని నేను అడగట్లేదు. ఈ రాత్రి నేను ఎలాగ చనిపోతాను, నా పిల్లలనైనా జారదీస్తారా, నా తల్లినైనా జారదీస్తారా, కడుపుడు ఆకలుతున్న నా కుటుంబాన్ని గుప్పుడు మెతికిలు పెడతారా అని ఏడ్చి తాగిన తిమ్మిరిలో అక్కడే పడిపోయాను. అలా పడిపోయిన నా దగ్గరికి ఎవ్వరూ రాలేదండి. ఒక పెద్ద ఆయన వచ్చి నా తల పట్టుకొని ఆయన ఒళ్ళో పెట్టుకొని ఇలా ఔషపట్టుపై చేయబెట్టి ఆయన అంటున్నారు, యేసు ప్రభు అంటే నిజమైన దేవుడని నీ హృదయంలో అనుకుంటున్నావు కదా బాబు, చర్చికి ఎందుకు వెళ్ళట్లేదని అడిగారండి. తుళ్ళుపడి పైకి లేచాను. 3:30 అవుతుంది సమయం. ఆ రాత్రి ఏం జరిగిందో ఈ రాత్రికి నేను ఊహించలేను, దాన్ని వర్ణించలేను. చుట్టుపక్కల చూస్తుంటే ఎవరు నాకు కనపట్టలేదు, కానీ బలమైన కార్యం ఆ రాత్రి నా జీవితంలో జరిగింది. అంతవరకు నేను తాగేసి ఉన్నాను, నా నోరు కూడా వాసన అనిపించట్లేదు. అప్పటి వరకు చనిపోదాం అనుకున్న ఆలోచన నాకు లేదు, కానీ బ్రతకాలన్న ఆశ, ఎప్పుడు వెలుగు వస్తుందో చర్చికి వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందామన్న ఆశ నా హృదయంలో బయలుదేరింది. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే లేచి నాకు ఇటుక బట్టి దగ్గరకు వచ్చి యేసు ప్రభు మాటలు చెప్పిన పాస్టర్ గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను. 4 రూపాయలు సిటీ బస్ టికెట్, 40 పైసలు కూడా నా దగ్గర లేవండి. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నన్ను ఒక్కసారి యేసు ప్రభు గుడికి తీసుకెళ్ళరా, గుళ్ళో అడుగు పెడితే సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారుతుందిరా అంటే ఆడన్నా నువ్వు నల్లబట్టలంటే నల్లబట్టలేసాం, ఎర్రబట్టలంటే ఎర్రబట్టలేసాం, సిద్ధాంతాలు అన్నావు, మంత్రాలు అన్నావు, యంత్రాలు అన్నావు, ఏది నీ బ్రతుకును మార్చలేదు, కానీ యేసు ప్రభు మారుస్తాడా, నీలంటాడు చనిపోవటమే తప్ప నీ బ్రతుకు మారదురా అన్నాడండి. అలా కాదురా, నన్ను ఒక్కసారి తీసుకెళ్ళరా, గుళ్ళో అడుగు పెడితే సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారుతుందిరా అని ఏడ్చినప్పుడు అతను నన్ను తీసుకొని వెళ్ళాడు. అతను ఏరుపల్లి పంచాయతీ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా, ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా చేశాడు. ప్రజెంట్ అతనికి డిస్ ఉంది, దేవు గోవింద నరసింహరాయలు అతని పేరు. అతను నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు ఇద్దరం కూడా అలా రోడ్డు మీద బస్ దిగి ఇలా చర్చిలో అడుగు పెడుతూ యేసు ప్రభుని ఒకే మాట అన్నాను, ఎంతోమందిని నమ్మి నేను మోసపోయాను తండ్రి, చివరికి నీ దగ్గరికి వస్తున్నాను, నా చేతులు ఇడిచిపెట్టక ప్రభు అని ఏడుస్తూ నేను ఆ చర్చిలో అడుగు పెట్టాను. ఆ పాస్టర్ గారు నాకు ఎదురైనప్పుడు నమస్కారం అండి అంటే తిరిగి నమస్కారం కూడా పెట్టకుండా కౌగిలించికి తీసుకెళ్ళి కడుపు నిండా ముందు అన్నం పెట్టారండి. అన్నం తిన్న తర్వాత ఆయన అంటున్నారు, ఏం జరిగింది బాబు అలాగున్నావే, నీకోసం ప్రార్థన చేస్తాను చెప్పన్నప్పుడు ఏం చెప్పనండి, ఆస్తంతా పోయింది, 1,80,000 అప్పులైపోయాను, అప్పులు చూస్తే కాలర్ బొట్టు కొడుతున్నారు, పెద్ద చెల్లికి 40 ఏళ్ళు కట్నం ఇవ్వలేదని కాపురం వదిలేస్తానని కౌరు పంపుతున్నారు, చిన్న చెల్లికి పెళ్లి చేయలేదని హేళన చేస్తున్నారు, ఏం చేయాలో తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు. నాకైతే మీరు అన్నం పెట్టారు, కానీ 4 రోజులు పెట్టి ఇంటికాడ అలాగే పస్తులు ఉన్నారండి, మీరు ప్రార్థన చేస్తే మేము చచ్చిపోదాం అనుకుంటున్నామండి అంటే ఆయన అంటున్నాడు, నువ్వు జీవము గల దేవుడి దగ్గరికి వచ్చావు, నా యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రమూ తోసివేయను అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదన్నా కలదా అంటున్నాడు, ఈ భూమికి ఆకాశానికి మహారాజైన దేవుడు నీ దరిద్రానంతటినీ తీసేస్తాడు, కనురెప్ప పాటలో మబ్బు తొలగినట్లుగా నీ అప్పులన్నీ తొలగించి నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటానికి ఆయన ఒక్కడే సమర్థుడని యేసయ్యని గురించిన మాటలు చెప్పి ప్రార్థన చేసి 3 గుంచాల బియ్యం మాకు ఇస్తే ఆ రాత్రి ఇంటికి వెళ్ళి మేము అందరం కడుపు నిండా అన్నం తిన్నామండి. దేవునికి స్తోత్రం.
16వ తారీఖు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. 17వ తారీఖు నేను చర్చికి వెళ్ళాను. 18వ తారీఖు అనగా యేసు ప్రభుని ఎరిగిన 3వ రోజే ఆ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. అలా మోటార్ సైకిల్ స్టాండ్ వేస్తూ, బట్టి సీని గారు ఆ ఫోటోలన్నీ తీసేస్తాను, మీకు ఇష్టమేనా అని అడిగారు. ఎందుకు ఈ పాస్టర్ గారులందరూ మా దేవుళ్ళను బొమ్మలు అంటారు, అందుకే కదా నా కోపం, మళ్ళీ ఈయన వచ్చి ఇవన్నీ తీసేస్తానంటారేట అని నాకు చాలా కోపం వచ్చింది. అయితే నాకు ఒక ఆలోచన వస్తుంది, నాకే కాదు, నేను పడిన బాధ, నేను అనుభవించిన కష్టం, నేను భరించిన దరిద్రం ఎవరైతే పడతారో అందరికీ అదే ఆలోచన వస్తుంది. చిన్నప్పటి నుంచి దేవుళ్ళు దేవతలను పెట్టి పూజించాను, ఆరాధించాను. చివరికి నా జీవితం పతనం అయిపోతే చూస్తూ ఉన్నారే తప్ప ఎవరు నన్ను ఆదుకోలేదు. ఇవన్నీ నా చేత్తో పెట్టుకున్న దేవుళ్ళండి, నేనే పెట్టుకున్నాను, నేనే తీసేస్తాను, మీరెందుకని మొత్తం అన్నీ తీసేశాను. మంత్రాల పుస్తకాలు, యంత్రాలు, పాటల పుస్తకాలు, ఇల్లు కట్టినప్పుడు మూలను పెట్టిన మధ్యంతరం కూడా గోడ తవ్వి బయటికి తీసి 2 పిండి సంచులని ఇంత ఎత్తు మూటలు కట్టేసి పెద్ద కాలువలో కలిపేశాను. అలా కాలువలో కలిపేసి నా కుటుంబం అంతా యేసు ప్రభుని వెంబడించాం. మందిరానికి వెళ్ళటం ప్రారంభించాం. ఒకరోజు మందిరంలో మోకరించి వచ్చి రాని ప్రార్థన, చిన్న ప్రార్థన, నీవు తప్ప మాకు దిక్కులేదు ప్రభా, ఏం చేసినా నీ చిత్తమే నాయనా అని వెనుతిరిగి చూడలేని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ మహాదేవుడైన యేసయ్య మీద ఆనుకున్నాం. నాకు పట్టుకున్న దరిద్రం అంతా వదిలిపోయిందండి. దేవునికి స్తోత్రం. అలా దేవుని సన్నిధిలో ఉన్న మాతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీకు రక్షణ ఉందా? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు, జాగ్రత్త అని దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తుంటే మాకు చాలా భయం వేసింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు బాప్తీసం కావాలండి అంటే, రేపటి నుంచి ఉపవాస ప్రార్థనలో రక్షణ పొందుదిరి కానీ సిద్ధపడండి అన్నారు. నేను, నా భార్య, మా అమ్మ, అమ్మమ్మ, చిన్న చెల్లి 5గురు కూడా బాప్తీసం పొందటానికి సిద్ధపడుతున్నాం. ఈలోగా మా బావగారు మా పెద్ద చెల్లిని తీసుకొచ్చి ఇడిచిపెట్టేశారు. 40 ఏళ్ళు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళనన్నారు. మమ్మల్ని లవ్వులు పాలు చేయొద్దండి, మాకు తినటానికే లేదండి, ఎప్పుడొకప్పుడు మీ డబ్బులు ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోండి అంటే 40 ఏళ్ళకి 40 పైసలు తక్కువ వచ్చినా మీ చెల్లి నీ ఇంటికాడే ఉంటుందని చెప్పి బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు మా బావ. మా అమ్మమ్మ వచ్చి అంటుంది, నువ్వు చూస్తే రక్షణ అంటున్నావు, చెల్లి కాపురం చూస్తే ఎలాగయ్యింది, ఎలాగరా అంటుంటే మా చెల్లి నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలేంటో తెలుసా? నువ్వు బాప్తీసం పొందినా పొందకపోయినా 40 ఏళ్ళు కట్నం ఇస్తేనే కానీ బావ నన్ను కాపురానికి తీసుకెళ్ళడు, అది అలా ఉంచు, తాగుబోతువైన నిన్ను మార్చిన దేవుడు గొప్ప దేవుడు, వెళ్ళి ముందు రక్షణ పొందరా అని చెప్పిందండి. దేవునికి స్తోత్రం. వెంటనే వెళ్ళి నేను, నా భార్య, మా అమ్మ, అమ్మమ్మ, చిన్న చెల్లి 5గురు కూడా బాప్తీసం పొందాం. బాప్తీసం పొంది నీటిలోంచి పైకి వస్తూ యేసు ప్రభుని మా నాన్నగా చేసుకున్నానండి. నేను పడిన బాధ, నేను అనుభవించిన కష్టం, నేను భరించిన దరిద్రం అంతా నా తండ్రితో చెప్పి నీటిలోంచి పైకి వచ్చి 250 మంది విశ్వాసులు ఇక్కడ ఉంటే వారి చేతులు పట్టుకొని నా కోసం, మా చెల్లి కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు వారందరూ ఎలుగెత్తి కన్నీటితో ప్రార్థన చేశారు. రక్షణ పొందనన్న ఆనందం, సంతోషం నాకుంది, కానీ మా చెల్లి కాపురం పోయిందన్న బాధ నన్ను వేధించేస్తుంది. నా చెల్లి కాపురాన్ని నిలబెట్టు నాన్న అని మనసులో ప్రార్థించుకుంటే వెళ్ళిపోతున్నాను. అంత దూరాన్ని మా ఇల్లు ఉందనగా ఇక్కడి నుంచి చూస్తుంటే మా చెల్లెల మామయ్య గారు మోటార్ సైకిల్ మా ఇంటి దగ్గర స్టాండ్ వేస్తుంది. అంజుడు, విగ్రహారాధికుడు, యేసు ప్రభు అంటే పడని వ్యక్తి, పెళ్లి పెద్దని తీసుకొచ్చి పెద్ద పెద్ద కేకలేసి బూతులు తిడుతున్నారు. అంత దిక్కులేనిదో పెళ్ళి ఎలా చేశాడు, కట్నం అనేమ్మను, ఇడాకులేనిమ్మని అంటుంటే ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆ ఎదవ చేసిన పనికి ఆ పిల్ల కాపురం పోయింది. కట్నం ఇవ్వకపోతే ఎవరు మాత్రం ఏలుకుంటారన్నప్పుడు నేను ఇలా బైబిల్ పట్టుకుని వెళ్తూ ఆగిపోయాను. రక్షణ పొందనన్న సంతోషంతో నేను వస్తుంటే ఇప్పుడు వచ్చారేంటి ఈయన? ఈ గ్రంథాన్ని నా చేతిలో చూస్తే మొత్తం మా చెల్లి కాపురం పోతుందని వారికి భయపడి బైబిల్ వెనకాల దాసేస్తున్నాను. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది, పిరికి వాడి కింద దాక్కుంటావని నిన్ను పిలవలేదు, ధైర్యంగా ప్రకటించన్నాడు నా దేవుడు. ఆయన అన్న మాటను బట్టి బూతులు తిడుతున్న వ్యక్తి ముందు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాను. ఆయన తిడతా ఆగి ఏంటదని అడిగారు. ఇది బైబిల్ అండి, నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి అంటే, అన్యుడు, విగ్రహారాధికుడు, యేసు ప్రభు అంటే పడని వ్యక్తి, అప్పటి వరకు పచ్చి బూతులు తిట్టిన వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి ఇప్పుడు బాగుపడతావు, ₹10 కట్నం మాకు అక్కర్లొద్దని వెంటనే కాపురానికి తీసుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. పండగ బట్టలు పెట్టలేదని పుట్టింటికడ తమ భార్యలు వదిలేసే రోజులండి ఇవి. ఇంతవరకు 40,000కి 40 పైసలు తక్కువ వచ్చినా మీ చెల్లి నీ ఇంటికాడే ఉంటుందని చెప్పిన మా బావ
ఈరోజు ఈ కచ్చిపితో సుద్దా ఆయనే కొని నాకు పంపేలా దేవుడు ఆ కుటుంబాన్ని మార్చేశాడు. అదే చెల్లి గర్భిణిగా ఉన్నప్పుడు 4వ నెలలు ఉమ్మినీరిపోతే తల్లి బిడ్డ కూడా బతకదన్నారు. అన్ని హాస్పిటల్లో తిరిగి రామచంద్రపురం స్టాన్లీ గారి భార్య రేణుకాదేవి దగ్గర తీసుకెళ్తే వారు కూడా బతకదన్నారు. మంచి మందులు ఆడదామంటే మా దగ్గర డబ్బులు లేవు. మా చెల్లిని మడత మంచం మీద పడుకోబెట్టి కాళ్ళతలంపులు ఇటుక బిడ్డలు ఎత్తిపెట్టి అలాగ ఉపవాసంతో ప్రార్థన చేసేవాడిని. తాగుబోతునైనా నన్ను మార్చవు కదా నాన్న, చెల్లి కాపురాన్ని కూడా నిలబెట్టావు కదా నాన్న, ప్రాణాన్ని కూడా పోయి నాన్న అని చెప్పినప్పుడు డెలివరీ సమయంలో రిక్షాకి ఇవ్వడానికి 10 రూపాయలు కూడా మా దగ్గర లేవండి. అమ్మని చెల్లిని రిక్షా ఎక్కించి చిన్న చిన్న బాబులు ఇద్దరిని కూడా పంపించి నేను ఆ ఊరు అడ్డుపడ్డాను. మా చెల్లి సావు బతుకుల్లో ఉంది, సహాయం చేయండి అని అడుక్కుంటే ఆ రోజుల్లో 70 రూపాయలు ఇచ్చారు. ఆ 70 రూపాయలు చేత్తో పట్టుకొని గుండెలు బాదుకుంటూ నా చెల్లిని బ్రతికించు నాన్న అని పరిగెత్తుకొని వెళ్తుంటే ఆ ఇద్దరు బాబులు ఎదురొచ్చి అంటున్నారు, రిక్షా దింపగానే పురుడొచ్చేసింది అన్నయ్య చెల్లికి అని చెప్పారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బిడ్డ అడ్డం తిరిగింది, పెద్ద ఆపరేషన్ పడుతుంది, 10,000 కావాలంటే నా చెల్లి నాకు దక్కునా? గబగబా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మతో అంటున్నాను, ఎలా పడ్డామా మీ పాటలు, ఎవరిచ్చారమ్మా, నాకు తెలకుండా ఎక్కడ తెచ్చావమ్మా అంటే మా అమ్మ అంటుంది, పెద్దడ నువ్వు కంగారు పడకు, దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. ఈ ధర్మ హాస్పిటల్ అట, మనమేం ఒక్కర్లొద్దు కానీ తిరిగి వాళ్ళే మనకి 300 ఇస్తారట అని చెప్పింది మా అమ్మ. తాగుబోతునే నన్ను ఒక్క రాత్రి మార్చాడండి యేసయ్య. నా చెల్లి కాపురాన్ని ఒక్క నిమిషంలో నిలబెట్టాడు యేసయ్య. నా చెల్లికి ప్రాణాన్ని పోసాడు యేసయ్య. 12 బిడ్డలు, 2 బిడ్డల్ని ఇచ్చాడు యేసయ్య. ఆసుపత్రిలోనే మోకరించాను. ఇంత గొప్ప దేవుడు అని నాకు తెలియదు ప్రభా, ఇన్ని గొప్ప కార్యాలు నాకే చేస్తున్నావా తండ్రి, ఇన్ని మేలులు నీ ద్వారా పొందిన తర్వాత నేను మళ్ళా తప్పుడు పనులు చేస్తే నీ నామానికి అవమానం వస్తుంది ప్రభా, స్వార్థంతో అడుగుతున్నాను అనుకుంటావో ఏమనుకుంటావో నాకు తెలియదు కానీ 1,80,000 అప్పులు ఉన్నాయి కదా, అప్పులు తీరే మార్గం చెప్పు తండ్రి అని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు మళ్ళా నేను ఇటుకు బట్టి చేస్తున్నట్టే దర్శనాన్ని చూపించారు. ఎలా చేయగలను బట్టి, అమ్మేశాను కదా బట్టి అంటే, ఆ బట్టి కొనుక్కున్న వ్యక్తి ఒక రోజు ఉదయాన్న నా దగ్గరికి వచ్చి, ఈ బట్టి మేము చేయలేమండి, మగతా ఇద్దరు కానీ మీరే చేసుకోండి, పెట్టుబడి కూడా ఎంత పెట్టమంటారో చెప్పండి నేనే పడతానని ఆ బట్టిని మరలా నాకు అప్పగించారు. ఏ స్థలాన్ని అయితే అమ్మేశానో అదే స్థలాన్ని రెంట్కి తీసుకొని యేసయ్య నామములో ప్రార్థన చేసి పని చేయటం ప్రారంభించాను. 1 నెల వ్యాపారం చేసేసరికి ప్రభు మళ్ళా ఒక ట్రాక్టర్ కొనుక్కున్నట్టుగా దర్శనాన్ని చూపించాడు. ఎలా కొనగలను ట్రాక్టరు, నా బ్రతుకంతా శ్మశానం అయిపోయింది కదా అంటే, శూన్యములో సృష్టిని చేసిన దేవుణ్ణి నేనని ఆయన నాతో మాట్లాడారు. మరుసటి ఉదయాన్నే 4 వ్యక్తులు 20,000 రూపాయలు తెచ్చి, ఇది వడ్డీ కాదు, బాగుంటే ఇద్దరిగా లేకపోతే వద్దు, పెట్టుబడి పెట్టుకోండి అని ఇస్తే ఆ 20,000 పట్టుకెళ్ళి రామచంద్రపురం ప్రసన్న విఘ్నేశ్వర ఫైనాన్స్ కంపెనీలో 65,500కు ఒక డొక్కు ట్రాక్టర్ కొనుక్కున్నానండి. ట్రక్కు రేకులన్నీ పోయి ఉండే, ఒక్కో టైర్కి ఇంతంత బెజ్జాలు ఉండే, అందరూ హేళన చేసేవారు. ఈ డొక్కు ట్రాక్టర్ ఎవరు కేకెక్కండి, కిలోమీటర్ వెళ్ళేసరికి ట్రక్కులో ఉన్న వాళ్ళు కిందడిపోతారు, టైర్లు కూడా పేలిపోతాయని హేళనకరంగా మాట్లాడేవారు. సీబొక్కల సంచిలో బైబిల్ పెట్టుకొని ప్రార్థన నూనెకే కూడా పట్టుకొని పొద్దున్నే వాక్యం చదివి ఆ నూనె సిలివేసి సొంతంగా నేను నడుపుకోవటం ప్రారంభించాను. ప్రభు నా మీద కనికరబడి కొబ్బరి డొక్క కాంట్రాక్ట్ ఒకటి నాకు ఇప్పించారు. పినమల్ల, జగన్నాథగిరి, దాక్షారం, రామచంద్రపురం, వేలంగి అనే ప్రాంతాల నుంచి 50 ఇటుక బట్టెలు కొబ్బరి డొక్క వేయటం, అక్కడి నుంచి ఇటుక తెచ్చి బయట అమ్మటం. అందరూ హేళన చేసిన డొక్కు ట్రాక్టరు 4 నెలల 15 రోజులు టైరు గాలి కూడా తగ్గకుండా తిప్పాడండి నా దేవుడు. దేవునికి స్తోత్రం. 4 నెలల 15 రోజులు ఒక డొక్కు ట్రాక్టర్ పనిచేస్తే 1,45,000 రూపాయలు అప్పులు తీర్చాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఆ డొక్కు ట్రాక్టరు 3,000 రూపాయలు తెచ్చేది. కొత్త ట్రాక్టర్లకు పని ఉండేది కాదు. 500 ఉంటే చాలు అనుకునేవారు. 10 రూపాయలు పని లేక పక్కన పెట్టేసేవారు. ప్రభు నాకు ఇచ్చిన డొక్కు ట్రాక్టరు ప్రతిరోజు 3,000 రూపాయలు తెచ్చేది. కొత్త ట్రాక్టర్లకు పని ఉండేది కాదు. ప్రభా ఎంతకింత డబ్బు ఇస్తున్నావంటే నువ్వు బాధల్లో ఉన్నావని పంపిస్తున్నానన్నారు ప్రభు. మరి ఆ కొత్త ట్రాక్టర్లకు ఎందుకు లేదని అడిగితే, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని, యెహోవా ప్రతి వస్తువు దాని పరినిమిత్తం చేస్తున్నావు, నీ అప్పులు తీర్చడానికి డొక్కు ట్రాక్టర్ చేశానన్నారు ప్రభు. ఏలియాని కాకుల ద్వారా పెంచావని విన్నాను, చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను ప్రభా. ఈ డొక్కు ట్రాక్టర్తో మమ్మల్ని పెంచుతున్నావా ప్రభా అని ఎంతగానో ప్రభుని స్తుతించాను. అలా పతనమైపోయిన నా జీవితంలోనికి యేసు ప్రభు ప్రవేశించారు. పందివలే రోతలకు దొర్లుతున్న నన్ను గొర్రెపిల్లగా మార్చాడు. చీకటి కమ్మిన నా కుటుంబంలో నీతి సూర్యుడిగా ఉదయించాడు. క్రమక్రమంగా నా జీవితాన్ని అయినా
ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. 2003 ఆగస్టు 17వ తారీఖున ప్రభు సేవ చేయమని పిలిస్తే ఇటుక బట్టి వదిలేశాను, ట్రాక్టర్ అమ్మేశాను, ఒక ఆటో ఉండేది, ఆటో కూడా అమ్మేసి ఉన్న బాకీలన్నీ తీర్చేసి అదే గ్రామంలో చిన్న తాటాకులు పాకేసి సేవ ప్రారంభించాం. ఆ చిన్న తాటాకులు పాకిన దేవుడు ఈరోజు పెద్ద మందిరంగా మార్చాడు. నా పిల్లలిద్దరూ ఒకరు 8వ తరగతి, ఒకరు 7వ తరగతి చదువుతున్న వయసులో 2005 మార్చి నెల 15వ తారీఖున ఇద్దరు రక్షణ పొందారు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్న వాగ్దానాన్ని దేవుడు నా కుటుంబం పట్ల నెరవేర్చాడు. కాగెవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడి నూతన సృష్టి, పాతవి గతించనిదిగో సమస్తము క్రొత్తవాయనని బట్టిసీనిగా పతనమైపోయిన నా జీవితాన్ని అంతం చేసి అరుణ్ కుమార్గా కొత్త జీవితాన్ని ప్రభు నాకు ఇచ్చారు. చివరికి చిన్న చెల్లి పెళ్లి విషయంలో ఎలా చేయను ప్రభు అని ప్రార్థిస్తున్నప్పుడు ఒక గొప్ప సంబంధాన్ని దేవుడు పంపించాడు. వారు రాగానే 10 లక్షల కట్నం అడిగారు. వారికున్న స్తోమతికి 10 లక్షలు ఇవ్వాలి. కానీ నేను అలా చూస్తూ ఉండిపోతే వాళ్ళు అంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఎందుకో మాకు జాలేస్తుంది, 5 లక్షలు ఇవ్వగలరా అని అడిగారు. పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, మంచి ఛాన్స్ కొట్టారు, ఒప్పుకోండి, వదలకండి, సంబంధం పోనివ్వకండి అంటే నేను ఇంకా అలా తింగరోడి కింద చూస్తూ ఉండిపోయిన 5 లక్షలు అని. వాళ్ళు అంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఎందుకో మాకు ఇంకా జాలేసేస్తుందండి, 3 లక్షలు ఇస్తారా అన్నారు. 30 రూపాయలు కూడా లేవండి, లెగిసి చెప్దాం అనుకుంటే మా డబ్బు మాకు చాలు, మీరేం చెప్తారో మాకు తెలుసు, కూర్చోండి, మా డబ్బు మాకు చాలని ₹10 కట్నం కూడా పిచ్చుకోకుండా పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుని ఉచితంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు. అలా దేవుడు నా జీవితంలో ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇవి అబద్ధాలు కాదు. హృదయం నిండితే నోరు మాట్లాడుతుందని బైబిల్ చెప్తుంది. దేవుడు చేసిన కృతజ్ఞత ఏ హృదయంలో ఉందో ఆ నోరు అలా మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఎమ్మెల్యే తోట తిరుమతులు గారు కూడా తిరిగాను, తెలుగుదేశం ప్రెసిడెంట్గా చేశాను, ఇజ్జా కమిటీ చైర్మన్గా చేశాను, ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించాం, దాని మీద నేటికి బద్దిరెడ్డి శ్రీని అని పేరు ఉంటుంది. కామిరిలేస్తే వెళ్ళొస్తారు మందికి. ఆ కావుల మంది ఇచ్చే డాక్టర్ గారు గుండుబోలు నాయుడు కాపు, ఆయనతో నేను తిరిగాను, ఆయనకు తెలుసు నా బ్రతుకు. రామచంద్రపురం మోడర్న్ కాలేజీకి 1000కి 165 రూపాయల చొప్పున ఇటుకి తోలిన మొట్టమొదటి బట్టి ఓనర్ నేను. 12 మంది డ్రైవర్లు, 70 మంది పనివారు, 3 ట్రాక్టర్లు, పెద్ద ఇటుక బట్టి ఉండేది. మోటార్ సైకిల్ మీద కాలు కూడా కిందకి పెట్టకుండా తిరిగాను, అక్కడే అడుక్కున్నాను. ఈరోజు మళ్ళీ అక్కడే సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒక్కడే బతుకులు మార్చే దేవుడని ప్రకటించే మహాభాగ్యాన్ని దినాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. దైవ ప్రేమ సన్నిధి అనే బ్యానర్పై నేను ఓనుగా సేవ చేస్తున్నాను. ఏరుపల్లిలో మా ఇంటి దగ్గర ఒక మందిరం, మెండపేట దగ్గర నేల్టూర్ అనే ప్రాంతంలో ఒక మందిరం, ఏ ఎమ్మెల్యే గారు కూడా తిరిగాను. దాక్షారం దగ్గర వెంకటాయపాలెంలో ఆ ఎమ్మెల్యే తోట తిరుమూర్తి గారి ఇంటి పక్కనే ఒక 30 లక్షలతో ఒక మందిరం కట్టుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. 3 చోట్ల ఆరాధన జరుగుతుంది. నేటికి 5 రాష్ట్రాలైన మాటలు ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదో చెప్పనా? 98వ సంవత్సరం నేను మర్చిపోలేంది, నాకు మరుపు రానిది. రామచంద్రపురం నడి రోడ్డు మీద ఎవరు కనపడితే వాళ్ళు కాళ్ళు పట్టుకొని 2 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి, కేజీ బియ్యం తెచ్చుకొని పిల్లల్ని పెంచుకుంటానని ఇలా చెయ్యి చాచి అడుక్కున్న నన్ను ఈరోజు ఒక 100 మంది నాతో చెప్పకుండా నన్ను చూడటానికి నా ఇంటికి వస్తే ఇంట్లో కాలు బయట పెట్టకుండా 2 గంటల్లో భోజనం పెట్టే స్థితిలో నా దేవుడు నన్ను పెట్టాడు. దేవునికి స్తోత్రం. పెంటకుప్ప మీద నుండి దీనుల్ని పైకి లేవనెత్తువాడినన్న వాగ్దానాన్ని దేవుడు నా కుటుంబం పట్ల నెరవేర్చాడు. ఇంతవరకు నా సాక్ష్యం విన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం, నా పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దైవ ప్రేమ మినిస్ట్రీస్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో నా పూర్తి సాక్ష్యం ఉంది, పాటలు ఉన్నాయి, చూడండి, అనేక మందికి చూపించండి, మా కోసం ప్రార్థించేయండి. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మరి తాగుబోతులు ఎవరైనా ఉండి మాటలు ఆలకిస్తూ ఉంటే, నా ప్రియమైన అన్న, ప్రియమైన తమ్ముడా, ప్రియమైన స్నేహితుడా, నీ 2 కాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను, తాగుడు మానే. తాగుడు దరిద్రాన్ని తెస్తుంది, తాగుడు వెక్కిరంతల పాలు చేస్తుంది, తాగుడు అవమానాన్ని తెస్తుంది. సరదా అంటూ, సంతోషం అంటూ, ఎవడో పోయించాడని ఒకరోజు, ఎవరికో పోయించాలని ఒకరోజు, లాభం వచ్చిందని ఒకరోజు, లాస్ వచ్చిందని ఒకరోజు, నీ ఇష్టానుసారంగా తాగుతున్నావే కానీ ఇంటికాని నీ భార్య పిల్లలు తిన్నారో ఉన్నారో ఏ రోజైనా ఆలోచించావా? అలా ఆలోచించకపోతే ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనసు పెట్టి ఆలోచించు. తాగుడు ఎంత దరిద్రాన్ని తెస్తుందో ఒక మాట చెప్తాను. నా ఇటుక బట్టిలో ఒక ఆయన కావుడు మోసేవాడు. అతనికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక మొక్కుర్రాడు. 2 పిల్లలు పెద్ద మనిషి పెళ్ళిడికి వచ్చారు. అతను రోజుకి 500-600 సంపాదించేవాడు.
500-600 తాగేసేవాడు. అయితే ఒక రోజు నాకు రామచంద్రపరన్న అతను కనపడినప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను గూర్చి అతనికి చెప్పు అని. ఇదేంటి ప్రభా, ఇంతమంది జనం ఉన్నారు, అతనేమో తాగటానికి వెళ్తున్నాడు, నేను చెప్తే మాత్రం మాంతాడా ప్రభు అంటే నీ వంతుకి చెప్పేసి వచ్చేయమన్నాడు ప్రభు. వెళ్ళాను, 2 చేతులు పట్టుకున్నాను. అన్నయ్య, ఎలాగుండేది నా బ్రతుకు, ఎలా మారింది, కళ్ళారా నువ్వు చూస్తున్నావు అన్నట్టు నీకు ఎప్పుడూ చెప్పలేదు, కానీ దేవుడు ఎందుకో నన్ను బలవంతం చేస్తున్నాడు. మారిపో అన్నయ్య, మానే అన్నయ్య, ఎల్లకన్నయ్య దాని జోలికంటే అతను ఏమన్నాడో తెలుసా? చూడు బాబు, ప్రతి ఒక్కడు మారటానికి ఒక టైం ఉంది. నీ టైం వచ్చింది, నువ్వు మారావు, మా టైం వస్తే మేము మారుతామన్నాడు. ఎప్పుడొస్తుంది నీ టైం? అన్నీ పోయాక దరిద్రునైనప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాను. నాకు పట్టుకున్న దరిద్రమే నీకు పట్టుకోవాలని ఎడితేవెందుకు? అన్నీ బాగుండగా రావచ్చు కదా ప్రభు దగ్గరికి అంటే, ఇలాంటి ఎదవ కోర్లు చెప్పొద్దు, పోతావా పోవా అన్నాడు. ఆ రాత్రి నా అతనికి ఎదవ కోర్ల కింద కనపడ్డాయి. ఈ రాత్రి నీకు కూడా నా ఎదవ కోర్ల కిందే కనపడవచ్చు. ఆ రాత్రి చెప్పేసి వెళ్ళిపోయిన, ఈ రాత్రి చెప్పేసి వెళ్ళిపోతాను. ప్రభు అతని ఇంటలేదు నాయన అని ప్రార్థించి వెళ్ళిపోతుంటే కోటిపల్లి కొట్టకోట అనే గ్రామం నుంచి వస్తున్న ఒక ట్రాక్టర్ అతన్ని గుద్దేసింది. టీవీలో చూపించాడు, పేపర్లో పడింది దృశ్యం. 2 కిడ్నీలు నలిగిపోయినాయి. కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. నీరుడు బంద్ అయిపోయింది, ఇరోసనం బంద్ అయిపోయింది. చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి అంటే ఆ భార్య భర్త ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. ఆ కులస్తులు ఇంటింటికి వెళ్ళి పలానా వాడు రోగయ్యాడు, ఏమన్నా సందా రాయండి అన్నప్పుడు అందరూ 5-10 చొప్పున 4800 ఇచ్చారు. 2 రోజుల్లో డబ్బులు అయిపోయినాయి. నాకు తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను. ఒక 500 అతని చేతుల్లో పెడితే దండం పెట్టి ఏడుస్తున్నాడు. ఆ రాత్రి నేను చెప్పినప్పుడు నువ్వు తాగుడు మానేసి ఉంటే ఈ ప్రమాదం నీకు వచ్చేది కాదు. సరే, నా దేవుడికి ఇష్టమైతే నిన్ను బాగు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తానని నేను ప్రార్థన చేస్తున్నాను. వారు ఏడుస్తున్నారు. దేవుడు సూటిగా నాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నో తెలుసా? ఆ రాత్రి నిన్ను నేను రక్షించుండకపోతే నీ బతుకు కూడా ఇంతే కదా అన్నారు ప్రభు. అవునయ్యా, రోగిని కాకముందే, హాస్పిటల్ పాలవ్వకముందే, నా కుటుంబం నా నిమిత్తం సందాలెత్తకముందే నన్ను కాపాడావు ప్రభు అని ఎంతగానో ప్రభుని స్తుతించి నేను ఇంటికి వచ్చానో నా వెనకాల అతను చచ్చిపోయాడండి. ఇంటికి తీసుకొచ్చారు, దహన కార్యాలు జరిగినాయి. ఏరిపల్లెలో లాంటి అరుగు మీద చిన్న కిరణ కొట్టండి అతంది. పొద్దుట సాయంత్రం మడత కుర్చీలో పడుకునేవాడు బ్రతుకుండగా 25-30 మంది యవనస్తులు ఆ కొట్టు దగ్గరే కూర్చుండేవారు. తన స్నేహితులట. ఏమనేవారో తెలుసా? కుటుంబాన్ని, ఈమె మా అమ్మ, ఈమె మా అక్క, వాళ్ళ నా చెల్లెళ్ళు, వాళ్ళ నా కూతుర్లు అనేవారు. ఈరోజు ఆ ఇంటి యజమానులు లేడు, కానీ ఆ 25-30 మంది అక్కడే కూర్చుంటున్నారు. వాళ్ళ మనసు మారిపోయింది, మాట మారిపోయింది, చూపు మారిపోయింది, స్వభావం మారిపోయింది. ఏ వ్యక్తి అయితే అమ్మ అన్నాడో, ఏ వ్యక్తి అయితే అక్క అన్నాడో, ఏ వ్యక్తి అయితే చెల్లి అన్నాడో, ఏ వ్యక్తి అయితే కూతుర్లు అన్నాడో, అదే పనికిమాల సన్నాసులు ఈరోజు తాగేసి వెళ్ళి ఆ తల్లి పిల్లల చేతులు పట్టుకు లాగుతున్నారండి. మగదిక్కి లేదని, అడిగేవారు లేరని మమ్మల్ని తల్లరు చేస్తారా అంటే, నోరు మియ్యండి, మీ అమ్మ మీరు రమ్మన్నారని చెప్తానంటున్నారట. నేను చెప్పేది గుడ్డిగా నమ్మొద్దండి, మనసు పెట్టి ఆలోచించండి. ఆ ఇంటి యజమానుడు బ్రతికుండగా ఆ కుటుంబాన్ని గౌరవించారు. అతను చనిపోయాడని తెలిసి ఆ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారు. ఆ మాటకొస్తే తాగితాగి ఎక్కడో చోట మనం చనిపోతే మన భార్య పిల్లలు చేతులు పట్టుకులాగరనే గ్యారంటీ ఏమనుందా నీకు? మనిషివైతే జన్మెత్తితే ఈ రాత్రి నువ్వు మారిపోవాలి. ఎందుకంటే మనం చనిపోయాక, నా స్నేహితుడు చనిపోయాడు, తన కుటుంబాన్ని పోషించాలి అన్నవాడు ఎవడు లేడు ఈ భూమి మీద. ఎప్పుడు చనిపోతావా నీ భార్యను అనుభవించాలని చూసేవాడే, ఎప్పుడు చనిపోతావా నీ పిల్లల్ని పాడు చేయాలని చూసేవాడే. కనుక తాగి చనిపోతే నా భార్య బిడ్డలు రోడ్డు పాలై వేసులు అవుతారు, అందరూ చేతులేస్తారు. కనుక తాగుడు మాని నా భార్య బిడ్డలు ఆకలి తీర్చాలన్న జ్ఞాననేత్రాలు తెరవబడాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. ఇంటే బాగుపడతావు, వెనకపోతే చెడిపోతావు. నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను. ఎక్కడి నుంచో వచ్చిన బట్టీసీనా నేను మార్చిన దేవా, నా బ్రతుకును కూడా మార్చని ఒక్క మాట ప్రార్థించగలిగితే, నన్ను మార్చిన దేవుడు, ఆకలి తీర్చిన దేవుడు, అప్పులు తీర్చిన దేవుడు, అవమానాలు దొర్లించి ఘనతని గౌరవాన్ని ఇచ్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను దీవించటానికి, ఆశీర్వదించటానికి సమర్థుడు. ఆయనకి నీ హృదయాన్ని పరిపూర్ణంగా ఇవ్వగలిగితే, ఆయన్ని నీ రక్షకుడిగా అంగీకరించగలిగితే, మళ్ళా సంవత్సరం ఇదే డేటుల్లో మేంకా చెప్పటం, యేసయ్య నా బ్రతుకును మార్చాడని నువ్వు చెప్పాలి. యేసు నామములో సాక్ష్యం. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, నీ ఉన్నత నామానికి స్తోత్రాలు, నీ మహోన్నత నామానికి వందనాలు.
ఈ రాత్రి నా జీవితంలో నువ్వు చేసిన అద్భుతాన్ని నీ ప్రజలందరితో పంచుకొని ఉండగా ఆలకించిన నా ప్రియులందరినీ దర్శించండి. తాగి చనిపోతే నా కుటుంబం ఏమైపోద్దన్న ఆలోచన పుట్టించండి. స్వతంత్రులుగా చెయ్యండి. కాడుమాను మోకులు యేసునామములో కాల్చివేయండి. ఇనప సంఖ్యలు యేసునామములో తెగ నరకండి. నా తండ్రి నాయన స్వతంత్రులుగా చేసి దీవించండి ప్రభువా. కూడి ఉన్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు ఆలకించి నీ ప్రాంత ప్రజలని, గ్రామ పెద్దలని, అధికారులను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసిన టీము వారిని అందరినీ కూడా మీరు బహుగా ఆశీర్వదించండి. నా తరువాత నాయన నిలవబడిన ఉన్న నీ దాసుణ్ణి నిలవబెట్టి మా అందరితో మాట్లాడి బలపరచమని, కూడి ఉన్న సేవకులందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.